ఈ 30 నెలల కాలంలో అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారి 30 నెలలు అవుతున్నాయి. ఈ 30 నెలల కాలంలో జరిగినటువంటి విధ్వంసం ఏంటో ఒక్కటిగా చెప్పడం జరిగింది. చాలా చక్కగా క్రియేటివ్‌గా చేశారు. నాకు తెలిసి మొదటిసారిగా ఇంత అద్భుతమైన కథలో మన నమస్తే తెలంగాణలో చూస్తున్నాను నేనైతే ఈ మధ్య కాలంలో. అంటే గతంలో వీళ్ళ పేపర్ అయినప్పటికీ వీళ్ళ పార్టీ గురించి అంత గొప్పగా రాసుకున్న దాఖలాలు ఎప్పుడూ లేవు. వాళ్ళకు ఉపయోగపడిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. అందుకే చాలాసార్లు ఎమ్మెల్సీ చింతపండి నవీన్ కూడా అన్నాడు ఏమని, నమస్తే తెలంగాణలో ఆంధ్ర ఎడిటర్లతో నడిస్తే ఇంకేం ఉపయోగపడుతుంది, ఇంకేం తెలంగాణ ఉంటుంది, వాళ్ళే తెలంగాణని కాడెత్తేశారు, ఇప్పుడు మనం ఎందుకు ఎత్తుకోవాలంటూ కూడా ఒకసారి గుర్తు చేశాడు ఆయన. సరే విషయాల్లోకి వెళ్తే, పడిపోయిన తలసరి ఆదాయం ఇది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. పంటలు పడిపోయాయి, కొనుగోలు శక్తి పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఓకే, పాతాళానికి రాబడులు, అప్పుల్లో రాబడి రారాజు ఇప్పుడు దివాలానే ప్రతిరోజు. నిజమే కదా, పెట్టుబడులు రావట్లేవు, కంపెనీలు రావట్లేవు పెట్టుబడి పెట్టడానికి. గతంలోనే చాలా పెట్టుబడులు పెట్టించేటువంటి పెద్ద పెద్ద కంపెనీలు, నోటెడ్ కంపెనీలు అన్నీ కూడా తెలంగాణ కేటీఆర్ గారు ఉన్నప్పుడు చాలా కంపెనీలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడున్న సమకాలిక పరిస్థితుల ప్రకారం అక్కడ సీమాంధ్రప్రదేశ్లో వాళ్ళు చంద్రబాబు నాయుడు పాలనలో వాళ్ళ ఆహ్వానాలు పలుకుతూ ఉన్నారు, వాళ్ళు లాబింగ్ చేస్తున్నారు. దాంతోపాటు గుజరాతీ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, యావత్ దేశంలోనే ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేవలం చంద్రబాబు నాయుడు కను సన్నల్లో దయా దాక్షిణాల మీద బతుకుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు, డౌన్ అంటే డౌన్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చంద్రబాబుకి సహకరించడం వల్ల కొన్ని కంపెనీలు అడ్డుపోతూ ఉన్నాయి. అందుకే మనకు కంపెనీలు రావు, రాబడి లేవు, పెట్టుబడులు లేవు. అప్పుల బడ్జెట్ పరిమాణం సూపర్ అయ్యి ఇప్పుడు దూకుడు లేదు. అప్పుడేమో అప్పుల గురించి బడ్జెట్ గురించి చాలా బాగుండి ఇప్పుడు లేదంటున్నాడు. జిఎస్టీ నేల చూపులు చూస్తుందంటున్నాడు. అప్పుడు 3 రెట్లైన జిఎస్టీ ఇప్పుడు పాతాళమే. అవును, నిజంగానే ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీ పడిపోయింది. వంట గ్యాస్ లేదు. 10 హోటళ్లకు 1 హోటలే 4 హోటలు పనిచేస్తాయి. అక్కడ మెనూలో 20 వంటకాలు ఉంటే అన్నీ లేవు సార్, కొన్నే ఉన్నాయి అంటాడు. ఇప్పుడు నాట్ అవైలబుల్ ఓన్లీ అని బోర్డులు పెడుతున్నారు. మనం అలా బండి మీద అలా వెళ్తూ ఉంటే రోడ్డు సైడ్ టీ స్టాళ్ళు, మిర్చి బండ్లు, దోశ బండ్లు, టిఫిన్లు, కర్రీ పాయింట్లు, అన్నం పాయింట్లు, మెస్ పాయింట్లు 10 కనపడితే ఇప్పుడు 5-6 కూడా కనపడతలేవు. ఇవాళ పెట్టినోడు రేపు పెట్టాడు, ఎల్లుండి పెట్టాడు ఇవాళ పెడతాడో పెట్టాడో. ఎందుకంటే వాళ్లకు ఆ కమర్షియల్ గ్యాస్ అనేది రెగ్యులర్ రేటుకు దొరికితేనేమో ఆ రోజు హోటల్ నష్టా పెడుతున్నారు, లేదంటే బ్లాక్లో కొనలేక వాళ్ళు హోటళ్ళు మూసేస్తున్నారు. ఇట్లా అక్కడి నుంచి మొదలు పెడితే స్టార్ హోటళ్ళు కానీ వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్ లేవు, అగ్రిమెంట్లు లేవు, వ్యాపారాలు జరగట్లేవు, డీల్స్ అవుతావు, కంపెనీ కార్పొరేట్ ఒప్పందాలు జరగట్లేవు. ఇవి జరిగితేనే హోటల్ ఇండస్ట్రీ కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంది. ఎందుకు హోటల్ ఇండస్ట్రీ గురించి చెప్తున్నాను అంటే, లార్జ్ అండ్ రెస్టారెంట్ గురించి చెప్తున్నానంటే, మనం షాపుల్లో కంపల్సరీ షాపింగ్ మాల్లో జిఎస్టీ పే చేయాల్సిందే, అట్లాంటి హోటల్లో కంపల్సరీ పే చేయాల్సిందే. అంటే మనం రోజు కన్జ్యూమ్ చేసే టీవీలు బీవీలు అవేమో సంవత్సరానికి జీవితకాలం ఒకసారి కొంటాం, కానీ హోటల్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా జిఎస్టీలు పే చేయాల్సిందే. అంటే ఇక్కడ హైదరాబాదుకు, తెలంగాణకు వ్యాపార రావడానికి, ఒప్పందాలు జరగటానికి, ట్రాన్సాక్షన్ జరగటానికి వ్యాపార వ్యవహారాలు లేదు. కాబట్టి జిఎస్టీలు పే చేయడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి జిఎస్టీలో రాబడి తగ్గింది. ఇకపోతే అప్పులు. ఇక అప్పుల సంగతి చెప్పాల్సింది అలవి కాని పని. ఎందుకంటే మనవని కళ్ళల్లోనో ఇంకోరి కళ్ళల్లోనో ఆనందాలు చూస్తానికి వేడుకలు నిర్వహిస్తున్నారు, ఫుట్బాల్ లాంటి మ్యాచ్లు నిర్వహిస్తున్నారు, ఈ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు, స్నేహితుల కోసం అందాల పోటీలు నిర్వహిస్తున్నారు అనే అపవాదులు ఎట్లాగున్నాయి కదా. మరి అప్పులు పెరగకుండా ఏంటంటే నిత్యావసరం అంటే ఇక్కడ ఎడ్యుకేషన్కు బీటెక్ లాంటి విద్యా వ్యవస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ లేక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతున్నాయి. కొత్తగా అడ్మిషన్లకు ఫీజు రియంబర్స్మెంట్స్ అప్లికేబుల్ కాదు. మీరు ఫీజులు కట్టుకోండి, ఆ తర్వాత మీరు రియంబర్స్మెంట్ చేసుకోండి, మాకు మీ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్తో సంబంధం లేదని కాలేజీలు బరాబర్ చెప్పేస్తూ ఉన్నాయి. అప్పులు మరి ఆ అప్పులు తీర్చేదే లేదు. కానీ మరి ఎలా మరి అప్పులు పెరుగుతూ ఉన్నాయి, మరి ఎక్కడికి వెళ్తున్నాయో డబ్బులు అనేది ఆలోచించాల్సిందే. కొనుగోళ్ళు ఎక్కడ, కళ్యాణ లక్ష్మి గ్రహణం పట్టింది, కళ్యాణ లక్ష్మి ముచ్చట చెప్తే ఇక వీళ్ళు పెళ్లి చేస్తారనుకుంటే ఇక ముసలోళ్ళు అయిపోవాల్సిందే. కళ్యాణ లక్ష్మికి ఏం కేసీఆర్
మీకు తులం బంగారం ఎందుకు ఇయ్యరు, మీరు పెళ్లి చేస్తే ఏం సరిపోతుంది అని ఎద్దావా చేసినటువంటి కాంగ్రెస్ నాయకులారా, భారతీయ జనతా పార్టీ నాయకులారా, ఇప్పుడు సమాధానం చెప్పండి. కళ్యాణ లక్ష్మికి భారతీయ జనతా పార్టీ చట్టా పట్టాలేసుకుని తిరుగుతుంది ఈ రాష్ట్రంలో. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామంటే ఎందుకు అడగట్లేరు, ఎందుకు నిరసన తెలియజేయట్లేరు? కేసీఆర్ పాలనలో మీరు దుడుకుడుగా చేసిన ఉద్యమాల తీరు ఏమైపోయింది? మీరు రహస్య ఎజెండాతోటి బీఆర్ఎస్ బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు కూడా రహస్య ఎజెండాతో పనిచేస్తున్నాయి. బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పి జనానికి అర్థమవుతుంది. తర్వాతే రుణమాఫీకి రామ్ రామ్ గెలిచిందే. ఉద్యోగాల జీతాలు తిప్పలు, అప్పుడు కొలువులు కల్పనలో హీరో, ఇప్పుడు జీరో. అప్పుడు చేపల సందడి ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. ముఖ్యంగా వృత్తి పని చేసే కుల వృత్తి చేసేటువంటి వారికి ఆ రోజుల్లో చేపలు, గొర్రెల పెంపకం, ఇట్లా ఎవరి వృత్తికి సహకారం అందిస్తూ ఆ రోజుల్లో అన్నారు కేసీఆర్, గొర్రెల పెంపకానికి గొర్రెలు ఇస్తే గొర్రెలు కాసుకోవాలా నా బిడ్డలని అడిగి ఎద్దేవా చేశారు. కులవృత్తి చేసుకోవడానికి ఆ నాదానిగా ఫీల్ అయినటువంటి మూర్ఖులు అడిగిన ప్రశ్న, కులవృత్తిని గర్వంగా చేసుకోవచ్చు, ఎవరు చేసుకోవద్దన్నారు? నువ్వు కలెక్టర్ జాబ్ చేస్తుంటే వచ్చి గొర్రెలు గాయమని చెప్పారా, గొర్రెల వ్యాపారం చేసుకోవాలని చెప్పారా? కాదు కదా. నీకు ప్రత్యామ్నాయం లేని వాళ్ళు ఎవరైనా అవకాశం కావాలి అంటే వాళ్ళకు మేము ఇస్తామన్నారే కానీ ఇంట్లో కూర్చున్న వాళ్ళని తీసుకొచ్చి గొర్రెలు ఇవ్వలేదు. మిత్రులారా, మీరు అమాయకంగా విమర్శించకండి, మీ మెదడును వికసించేలా చూసుకోండి. ఇకపోతే పెన్షన్లో కోత, పెన్షన్స్ పెంచుతా అన్నారు, మరి ఆ ముచ్చటే లేదు. ఇక వీళ్ళు మాత్రం ఇంకా గొప్పగా చెప్పుకుంటూ పోతారు. పథకాలకు చెల్లుచేటు రైట్. నేరాలు ఘోరాల విషయంలో చెప్తే ఇక చెప్పాం కదా, నడి రోడ్లో కిడ్నాపులు, మొన్న అత్తాపూర్లో కిడ్నాప్ జరిగింది చూసాం కదా. అంటే బహిరంగంగా సీసీ కెమెరాలు ఉంటాయని తెలిసినా కూడా కిడ్నాప్ జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, న్యాచురల్ యాక్సిడెంట్లా చేసి హత్యలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఇరిగేషన్ పురోగతి, ఈ విషయం చెప్తే ఇక మనమైతే హృదయం దమించకపోతుంది. లేదా ఆవేశం కట్టలు తెంచుకొని పిడికిలి బిగించి ఏదో చెయ్యాలనిపిస్తుంది అందుకు కారకున్న వాళ్ళని. ఎందుకంటే ఇంటింటికి నల్లా వచ్చింది, నీళ్ళు వచ్చాయి, కరెంట్ వచ్చాయి, పంటకు నీళ్ళు వచ్చాయి, నీళ్ళు మా కొద్దు మొగడో అంటూ వాళ్ళు తెట్టినటువంటి తీరు మనం చూసాం. అంటే మాకు ఇంత కరెంట్ వద్దు, మేము 20 అంటే అక్కడ కొంత విధానంలో ఏమొచ్చింది అంటే వ్యవసాయ బావి దగ్గర పోయి టైం కేటాయించి వాళ్ళ పర్యవేక్షణ అక్కడే కూర్చొని కరెంటు మోటారు నీళ్లు పెట్టకుండా కొత్త సిస్టమ్ ఏంటంటే అప్పుడు కరెంట్ వచ్చేది, దానంతరం అదే పోయి కాబట్టి అదే పోయేటటువంటి స్కీమ్ ఉండేది. ఇప్పుడు 24 గంటలు ఉండేసరికి 24 గంటలు వాటర్ పోతుంది. అది స్వస్తి పలకాల్సి వచ్చింది. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ వచ్చేది, అంటే ఎక్కువ కూడా పెట్టకూడదు కాబట్టి, అంటే నీళ్లు ఎక్కువై మనం బాధపడ్డాం, మాకు నీళ్ళు వద్దు ఆపండి అని మొత్తుకున్నారు. అలాంటి విధానంలో ఇప్పుడు నీళ్లు లేక కాళేశ్వరాన్ని భ్రష్టు పట్టించినటువంటి దుర్మార్గులు సీమాంధ్ర పాలకుల మోచేతి నీళ్లు దాగి కేసీఆర్ మార్కు చెడగొట్టాలనుకుంటారు. కానీ తెలంగాణ అధోకాలు పాలు చేస్తున్నారని అర్థం చేసుకోలేకపోయారు. ఆడబిడ్డలకు రక్షణే లేదు. చూశాం సాక్షాత్తు ఈ దేశ హోమ్ మినిస్టర్ కొడుకు ఏం చేశాడో, ఏం ఆరోపణలు ఉన్నాయో. మరి అవైతే ప్రస్తుతానికి ఆరోపణలుగా ఉన్నప్పటికీ తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని కథనాలు అయితే మనం విన్నాం. ఇప్పుడు ఆడబిడ్డకు రక్షణే లేదు, నిజంగా లేదు. కనీసం రక్షణ కాదు కదా, బాధింపబడిన తర్వాత మాకు బాధ జరిగింది, మాకు అన్యాయం జరిగింది, మా మీద దాడి జరిగింది, తగిన న్యాయం చేయండి. నిర్దోషులను ఈ సమాజంలో తిరిగితే వాళ్ళు ఈ సమాజానికి చేడు, వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళితే కేసులు పెట్టకుండా గంటలు నిలదీసి నెలలు తిప్పినటువంటి బండి సంజయ్ కుమార్ యొక్క కేసులో మనం స్పష్టంగా చూసాం. ఇకపోతే ఆకుపచ్చ తెలంగాణ ఇప్పుడు అంతా ఎడారిగా మారి మోడుబారుతున్న విధానం చూస్తున్నాం. భూములు విలువలు పడిపోయాయి, కొనేవాడు లేదు. విలువలు పడిపోవడం కాదు, నువ్వు ఫ్రీకి ఇచ్చి దాని దండకి ఇంకా డబ్బులు ఇచ్చినా కూడా తీసుకునే గతి లేదు. ఇది నా స్వయానుభవం. మా భూమి అమ్మడానికే మార్కెట్లో రేటు రావట్లేదు, ఎందుకంటే మార్కెట్ పొజిషన్ బాగాలేదు. మేము సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చింది, దుర్మార్గమైన వ్యవస్థలోకి నెట్టబడింది ఈ తెలంగాణ సమాజం. కేవలం అపోహల మీద పొయ్యి మించి దిగి పేలంలో పడినటువంటి తెలంగాణ సమాజం ఇది. పథకాలకు చెల్లుచీటి, రిజిస్ట్రేషన్ రాబడి తగ్గిపోయింది, పడిపోయినటువంటి ధాన్యము, మళ్ళీ స్థాపిత విద్యుత్ సామర్థ్యం పోయింది, మూలకు పడ్డాయి, పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది, అటకెక్కిన వాగులు పునరుద్ధరణ. మనకు తెలుసు మిషన్ భగీరథలో మనం ఏం చేసుకున్నామో. ఇకపోతే ఇట్లా అన్నీ ఫెయిల్యూర్సే.
ఇది బాగుంది అని చెప్పడానికి ఏమీ లేదు, ఎక్కడా ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకోవాల్సి నేను అంశం ఏమైనా తీసుకుందామంటే ఎక్కడ ఏమీ కనిపిస్తలేదు. బస్సు పథకం తీసుకుంటే దెబ్బలు తినే పథకం అయిపోయింది. అది ఆడవాళ్ళు ఇంటికి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తారనేటువంటి గ్యారంటీ లేకుండా చిందరవందరగా అయిపోయింది. ఇక ఇంకోటి చెప్పాలంటే బాధ అనిపిస్తుంది కానీ బాగోదు. కానీ ఎందుకంటే చిందరవందరగా ఇంటి నుంచి ఇంటికి వచ్చిన ఇల్లాలను చూసి ఆయన గావరపడుతున్నాడు. ఏమైనా గలాట జరిగిందా, ఏమైనా జరిగిందా అని భయపడుతున్నారట గ్రామాల్లో. అట్లా ఉంది పరిస్థితి. ఇకపోతే రుణమాఫీల విషయం తెలుసు, రైతు భరోసా పథకం గురించి తెలుసు, ఇందిరమ్మ ఇల్లులు మేక్ ఏ తేరా ఏ మేరా అంటూ పంచుకుంటున్న వేనం చూస్తున్నాం. నిన్నగాక మనం చూశాం కదా, కొడుకు అమెరికాలో ఉన్నాడు, బిడ్డ ఆ డాక్టరేట్ ఏదో చేస్తుంటుంది, కొడుకేమో మంచి కార్పొరేట్ కంపెనీ నడుపుతుంటాడు, ఈమెకేమో ఇల్లు వచ్చింది, ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. మరి దాంట్లో లీలలు ఏమున్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంటాయి. సో వాళ్ళ కార్యకర్తలకే మేము పథకాలు ఇస్తామని బహిరంగంగా గ్రామ సభల్లో పెట్టి చెప్పిన వీడియోలు కూడా మనం చాలా చూసాం. అట్లాంటి దుర్మార్గ వ్యవస్థలోకి తెలంగాణ నెట్టబడింది. ఆ ఫలితం, ఆ పాపం ఎవరిదంటే మనదే. మీరే అంటే అతిగా ఆశపడ్డారు మీరు, ఇంకేదో వస్తుంది, 2000 కాదు 4000 పెన్షన్ అనుకున్నారు. ఇప్పుడు ఆ 2000 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అంటే మన అత్యాశ ఎంత దుఃఖానికి చేటైందో స్పష్టంగా అర్థమవుతూ ఉంది.